నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టుని సందర్శించిన సీఎం చంద్రబాబు 2026 అక్టోబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు ఆదేశం. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్ కృష్ణయ్య, సానా సతీష్, బీదా మస్తాన్ రావు ప్రలోభాలకి గురి చేసి వైసీపీ సభ్యులను టీడీపీలోకి లాక్కున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణ. పోలవరం ప్రాజెక్టుని 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి కావాలని అధికారులకు చెప్పానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు. హెలికాప్టర్ లో పోలవరం చేరుకున్న సీఎం వస్తుని విహంగ వీక్షణం చేశారు. ఆ తర్వాత మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర అధికారులతో కలిసి వ్యూ పాయింట్ కి వెళ్లారు. పోలవరం గ్యాప్ 1 పనుల్ని పరిశీలించి ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. ప్రాజెక్టు రోడ్డు మార్గం ద్వారా నిర్మాణ ప్రాంతానికి వెళ్లి అక్కడి పనులు పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి పోలవరం ప్రాజెక్టు పనుల షెడ్యూల్ ని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలియజేశారు. ఈ ప్రాజెక్టు వలన 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యపడుతుందని చెప్పారు. విశాఖ పారిశ్రామిక అవసరాలు, తాగునీటికి 23 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. పోలవరం అమరావతి రాష్ట్రానికి 2 కళ్లు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందని అన్నారు. మన ఫ్లడ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ ప్లేస్ కవర్ అయిపోయి శాండ్ జరిగింది సార్. దాన్ని ఇప్పుడు రిమూవ్ చేసి శాండ్ చేరేటప్పుడు కింద క్లే ఉన్నది. కింద క్లే ఉంది. శాండ్ లో మనం వైబ్రో కాంపాక్షన్ చేస్తే క్లేలోకి వెళ్తుంది. దానివల్ల ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా 3 రోజులు వర్క్ షాప్ పెట్టారు. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ 2 టైమ్స్ ఇక్కడికి వచ్చారు. డీ వాటరింగ్ గానీ, అప్రోచ్ నిర్మాణం గానీ, వర్కింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని పనులను మొదలు పెట్టాం. మళ్ళీ దీన్ని స్పీడప్ చేస్తున్నాం. ఈ స్పీడప్ చేసే కార్యక్రమంలో మీరు చూస్తే కొత్తగా డయాఫామ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ 2 కూడా ప్యానల్ గా చేయించని కూడా ఇండికేషన్ ఇస్తున్నారు. దాన్ని కూడా ఫాలో అప్ చేస్తున్నాం. ఇంకో పక్క దెబ్బతిన్న డయాఫామ్ వాల్ స్థానంలో కొత్త డయాఫామ్ వాల్ ఇప్పుడే మీరు చూశారు. అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. కొత్త డయాఫామ్ వాల్ ఎక్విప్మెంట్ అంతా కూడా వస్తుంది. మెషిన్స్ అవన్నీ ఇది జనవరి 2వ తారీఖున ప్రారంభం అవుతుంది. వర్క్ స్టార్ట్ అవుతుంది. 2026 మార్చి నాటికి డయాఫామ్ అన్నారు, కానీ మీకు చాలా స్పష్టంగా చెప్పింది 2025 డిసెంబర్ కి డయాఫామ్ వాల్ పూర్తి కావాలని. ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 డిసెంబర్ 10న పనులు మొదలవుతాయి. 26 ఫిబ్రవరిలో పూర్తి చేస్తా ఉన్నారు. అవసరమైతే ప్రీపోన్ చేయమంటున్నారు. ఈసీఆర్ గ్యాప్ 2 పనులు మొదలైనాయి. 27 డిసెంబర్ అంటున్నారు. కుదరదు, ఇంకా ముందే చేయాలన్నా. కనీసం 26 మే, జూన్, జూలై లోపల చేస్తే మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది. నీళ్లు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రాడ్యువల్ గా పెట్టాల్సి వస్తుంది. కనీసం 26 నుంచి వాటర్ ని బిల్డప్ చేయడానికి మనకి టైం అంతా కూడా 26 మీరు చూస్తే ఇక్కడ అక్టోబర్ వరకు ఉధృతంగా ఫ్లో ఉంటుంది, తర్వాత తగ్గుతుంది. కాబట్టి అంతలోపల చేయగలిగితే నీళ్లు ఇన్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేయమని చెప్పి ఆదేశాలిచ్చా వర్కౌట్ చేస్తున్నారు. అదే సమయంలో కుడి కాలువ కనెక్టివిటీ మెజరబుల్ మాత్రం 2400 కోట్లు, కాస్ట్ ఎక్స్లవేషన్ ఇంకొక 2-3 కోట్లు, పవర్ ప్రాజెక్టు అది 2-3 కోట్లు, ఒక 10-15 కోట్ల రూపాయలు మినిమం ఉంటుంది. మళ్ళా ఆ బెనిఫిట్ వచ్చి అది ఇన్మెజర్. ఈ నీళ్లు తీసేపోయి పంటలు పన్నుంటే పంటల్లో వచ్చే ఆదాయం అదనం. అది ఒకసారి జిఎస్టీపీ పెరిగిన తర్వాత ఆ జిఎస్టీపీ పైన మళ్ళీ ఆదాయం వస్తుంది, హెల్త్ వస్తుంది, డబ్బులు వస్తాయి. ఇదే ఒక మూవ్మెంట్ అవును, ఒక స్పైరల్ మారిగా అన్ని నాశనం. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్తుంది. కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు. కాబట్టి అమరావతి, పోలవరాన్ని కేంద్రం డబ్బులిస్తాను పెట్టారు. అదే గాని ఆ రోజు కానీ పూర్తయి ఉంటే ఈ రోజు మనం పోలవరం, అమరావతి 2 కూడా టైంలో అయి ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడి ఎడమగా ముందుకు పోయారు. ఈ రోజు ఎక్కడో బిలో ఈ 5 ఏళ్లలో అదర్ పాతాలను వెళ్ళిపోయాం. గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ లో వచ్చే ఆదాయం వల్ల వాళ్ళు బెటర్ గా దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్
తెలంగాణ. ఈ రోజు అది ఆ రోజు నేను చేసినటువంటి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే ఆటో పైలట్ లెక్క ఎవరు వచ్చినా కూడా జరిగిపోతా ఉంది, ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. కనీసం ఈ రెండు పైన శ్రద్ధ పెట్టి ఈ రెండు చేస్తే మళ్ళా రాష్ట్రం ఘాట్లో పడుతుందని చెప్పి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన ముగ్గురు నేతలు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్కర్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి బీదా మస్తాన్రావు, సానా సతీష్ బాబు, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకోబడిన వాడినై శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్ఠులను కలిగి ఉందిననియు భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని అఖండతను సమర్థితుననియు నేను చేపట్టనున్న ఈ కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించిననియు దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. I, Bida Mastanrao Yadav, having been elected a member of the Council of States, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and the integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. యాగా కృష్ణయ్యను నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకోబడిన వాడలై శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్ఠలను కలిగిందుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యము శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాజ్యసభలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో కూటమి నేతల ప్రలోభాలపై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్ఆర్సీపీ నేతలను కుట్రపూరితంగా ప్రలోభాలకి గురి చేసి తమ పార్టీలోకి లాక్కున్నారని టీడీపీపై విమర్శలు గుప్పించారు. సోమవారం రాజ్యసభలో ఎంపీలుగా సానా సతీష్, బీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్యలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన ఎంపీల ప్రమాణం నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ ప్రలోభాలపై రాజ్యసభలో ఆయన ప్రశ్నించారు. ప్రలోభాలతోని వైఎస్ఆర్సీపీకి చెందిన నేతలని టీడీపీ లాక్కుంటుందని చెప్పారు. టీడీపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతుందని అన్నారు. ఈ క్రమంలో కల్పించుకున్న రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఈ వ్యాఖ్యలు రికార్డుల్లోకి వెళ్లవని చెప్పారు. అండర్ ది టవరింగ్ లీడర్షిప్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ and contributions made by the eminent Telugu members like Bhogaraj Pattabhi Sitaramaya, Moturi Satyanarayana, Durga Bhai Deshmukh and N.G. Ranga. Sir, the Constitution has become a beacon of hope for an ordinary citizen. It empowered the individuals to demand accountability, guaranteed equality before law and upheld the right of dissent. Sir, now the constitutional aspects and legal aspects will be spoken by my colleague Niranjan Reddy, and I would like to focus on the unconstitutional actions that are being undertaken by NDA partner Telugu Desam Party, sir. Sir, the subject is not Telugu Desam Party, but the constitution debate. Unconstitutional actions that are being undertaken by one of the alliance partners of NDA. Sir, this is about the constitution only, sir. Please, sir, please. Sir, one of the youngest member, junior member of Telugu Desam Party in Lok Sabha has made an allegation against our earlier Chief Minister, Mr. Jagan Mohan Reddy, that he has diverted 86,000 crores for personal use.
This is the allegation what their alliance implemented, and you can't go to the court for the violation. First of all, we have not violated, Jagan Mohan Reddy ji has not violated any directive principles of state policy, and this allegation is false and incorrect. This is what happens when you govern the state without reading the constitution. That is applicable to TDP, sir. Sir, Article 46, Article 46 of the Constitution of India states that state must promote the educational and economic interest of the weaker sections of the people, especially scheduled caste and scheduled tribes. Sir, second point is protect these groups from the social injustice, from all forms of exploitation. This is what Article 46 says. I really don't understand how the TDP member in Lok Sabha could say that. माननीय विजय साई रेड्डी जी, चूंकि आप किसी I am not naming anybody, sir. But those allegations you have to substantiate and give it here. Yeah, You have to I'll give do it by evening today. I will give the speech, I'll authenticate and then give the Please, speech to you, sir, please. to your good self, sir. Sir, what I am trying to say is, it is totally false. And why I am highlighting this is, they are the partners, alliance partners of NDA. That's why I am highlighting this, sir. Sir, in fact, YSRCP this allegation. ప్రజా సమస్యలపై వస్తున్న అర్జీలని అధికారులు తక్షణమే పరిష్కరించాలని బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. ప్రజల వద్ద నుంచి వచ్చిన అర్జీలను జిల్లా సంయుక్త కలెక్టర్ స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకి సంబంధించి 98 దరఖాస్తులు నమోదయ్యాయి. వచ్చిన దరఖాస్తులు పరిష్కరించిన తీరుపై ఆయన ఆరా తీయడం జరిగింది. గడువు దాటే వరకు అర్జీలు పెండింగ్ లో ఉండరాదని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, రెవెన్యూ డివిజనల్ అధికారి పి గ్లోరియా, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. విలేజ్లోని 644,000% మొత్తం వర్షం కొట్టేసి 15 సంవత్సరాలు జరుగుతుంది. మా తమ్ముడు ముందే చనిపోయాడు. దీని గురించి కథ అనుకోలేక ఎంత రెగ్యులర్ చూడండి. హైదరాబాద్ కన్సర్న్ కమిషన్ స్టాఫ్ వాళ్ళు మూడు చెప్పి అంటే సిస్టమ్ చేంజ్ చేసి అంటే ఎస్పీ గారి డైరెక్షన్ వచ్చే హెడ్ కానిస్టేబుల్ ఈ ఎస్ఐ గారు వచ్చి చేంజ్ చేసి డేట్ మార్చేసి కంప్యూటర్లో మార్చేసాను. 3 రోజులు అయిన తర్వాత నేను ఎస్పీ గారి గురించి నేను మామూలు చేసి ఎట్లాంటి జరుగుతాను బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రావూరిపేటలో ఉన్న శ్రీ కనక నాగ వరపమ్మ దేవస్థానానికి సంబంధించి వివిధ దుకాణాలకి బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో గతంలో కన్నా 5,30,000 రూపాయల అధికంగా ఆదాయం సమకూరింది. గతంలో 7 లక్షల రూపాయలు వస్తే ఈ రోజు 12 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు పోతిన్న, ఆలయ సిబ్బంది, పాటదారులు తదితరులు పాల్గొన్నారు.
కొబ్బరికాయలు పూజ ద్రవ్యాలు అక్కన్నాము దానికి రేట్ ఆదివారం కార్తీక అమావాస్య ఏటపాలెం మండలం రావూరుపాట గ్రామానందు వేయించేసి శ్రీ కనకనాగవరపమ్మ దేవస్థానంకు బహిరంగ వేలంపాటలు జరగడం జరిగిందండి. ఈరోజు కొబ్బరికాయలు, పూజా ద్రవ్యాలు, శీతల పానీయాలు, ఐస్ క్రీమ్లు, అమ్మవారి భక్తులచే వచ్చే సమర్పించబడే చీరలు, జాకెట్లు, దానికి వేలంపాట ఈరోజు జరగబడింది. గతంలో ఈ వేలంపాట మీద 7,52,000 ఆదాయం వచ్చిందండి. ఇప్పుడు ఈరోజు జరిగిన వేలంలో 12,84,000 రూపాయల ఆదాయం వచ్చింది. అంటే ఈ దేవాలయంకి ఈ సంవత్సరం 5,32,000 ఆదాయం జరిగిందండి, ఎక్స్ట్రాగా వచ్చింది. అమ్మవారి పాట మాకు ఐస్ క్రీము, కూల్ డ్రింక్స్, వాటర్ పాట మాకు వచ్చిందండి. మాకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మవారి దయ వల్ల మాకు రావటం ఎంతో ఆనందంగా ఉంది. పోయిన సంవత్సరం పాట కూడా మాకే రావటం ఎంతో ఇదిగా ఉంది. అమ్మవారి దయ వల్ల అది పాడుకున్నాము. స్వామి దయ వల్ల, దయ వల్ల అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రేపల్ల పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ దినం సందర్భంగా రేపల్లె టౌన్ అంకమ్మ చెట్టు సెంటర్ లో ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గొట్టిముక్కల సత్యం, దేవగిరి శంకర్, మల్లిశెట్టి సాయి, దేవరపల్లి గురుబ్రహ్మ, పరిస పవన్ కళ్యాణ్, తోట లంకేష్, సాదిక్ బేగ్, షేక్ అక్రమ్ మరియు కొకిలిగడ్డ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో రేపల్లె పట్టణం నుండి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఆ రోజుల్లో జరిగినటువంటి నిరాహార దీక్షల్లో పొట్టి శ్రీరాములు గారు ఆయన కుటుంబంతో పాటు ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ రోజున అమరజీవి అయ్యారు. ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఆయన బలిదానం ద్వారానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో స్వేచ్ఛగా జీవిస్తున్నారనేటువంటి వాస్తవాన్ని ఒకసారి గమనించాలి. రాజకీయంగా చూసినా కానీ ఏ రంగంలో ఉన్న ప్రతి నాయకులు, ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు ప్రతి సంవత్సరం పొట్టి శ్రీరాములు గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి నివాళులు అర్పించాలని పిలుపునిస్తున్నారు. అలాగే ఈరోజు భారతదేశ తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి. ఆయనకి కూడా భారతదేశం కోసం ఎంతో కృషి చేసినటువంటి, పోరాడినటువంటి వ్యక్తిగా ఆయనకి కూడా ఈరోజు జనసేన పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ, పొట్టి శ్రీరాములు గారు అంటే చివరిగా చెప్తున్నాం, ఆర్య వైశ్య సమాజానికి మాత్రమే చెందిన వ్యక్తి కాదు. ప్రతి కులంలో నుంచి ప్రతి వ్యక్తి వచ్చి ఈరోజు పొట్టి శ్రీరాములు గారిని గౌరవించి స్మరించుకుంటూ నివాళులు అర్పించవలసినటువంటి వ్యక్తి. 52 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఆహారం లేకుండా కుమిలిపోయి నలిగిపోయి ప్రాణాన్ని విడిచిపెట్టినట్టు పొట్టి శ్రీరాములు గారి పుణ్యంతోనే ఈరోజు మనం ఈ ఆంధ్రప్రదేశ్లో
మన సొంత తెలుగు భాషతో సొంత రాష్ట్రంతో ముందుకెళ్తున్నారు. అటువంటి పొట్టి శ్రీరాములు గారికి మరొకసారి ఘనంగా నివాళులు అర్పిస్తూ జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జై జనసేన, జై జనసేన. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రాజెక్టు పాలిటెక్నిక్ స్టేట్ లెవెల్ ప్రాజెక్టు పాలిటెక్నిక్ ఫెస్ట్ కి ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో ప్రాజెక్టుల్ని రూపొందించిన విద్యార్థుల్ని, వివిధ విభాగాధిపతుల్ని, అధ్యాపకుల్ని అభినందించి రాష్ట్ర స్థాయిలో మరిన్ని బహుమతులు సాధించాలని ఆకాంక్షించారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నర్సరావుపేట డీఎస్పీ కె నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వినుకొండ రూరల్ సీఐ బి ప్రభాకర్, ఐనవోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ బివి కృష్ణారావు వారి సిబ్బంది సహాయంతో పల్నాడు జిల్లాలో మరియు ప్రకాశం జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లోని కాపర్ వైర్ దొంగతనానికి పాల్పడుతున్నారనే ఫిర్యాదు మేరకు 4 కేసులు నమోదు చేయడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ పగలకొట్టి కాపర్ వైర్లు దొంగలించిన సంఘటనకి సంబంధించి పల్నాడు జిల్లాలో 19 కేసులు, ప్రకాశం జిల్లాలో 8 కేసులు, మొత్తం 27 కేసులు నమోదైనట్లు తెలియజేశారు. ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకుని వారి వద్ద నుంచి చోరీ సొత్తుని రికవరీ చేసిన వినుకొండ రూరల్ సీఐని, ఐనవోలు ఎస్ఐని మరియు పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ స్టేషన్ ఎల్లుండి వస్తా. అందరికీ నమస్కారం. ఈ రోజున మనం వినుకొండ రూరల్ పోలీస్ స్టేషన్ లో సర్కిల్ మొత్తం అండ్ వినుకొండ టౌన్ పరిసర ప్రాంతాల్లో రైతులకు సంబంధించిన ఈ యొక్క ట్రాన్స్ఫారాలని పగలగొట్టినటువంటి గ్యాంగ్ ను పట్టుకోవడం జరిగింది. వినుకొండ రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో వాళ్ళ 4 పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐలు సిబ్బంది మొత్తం కూడా మనం సుమారు ఒక 58 ట్రాన్స్ఫారాలు పగలగొట్టినటువంటి మీరు చూస్తున్నటువంటి ఈ ముద్దాయిలు నల్లబోతుల పెద వెంగయ్య, ఇతను దోర్నాలకు సంబంధించిన వ్యక్తి, ప్రకాశం జిల్లా, ఈ దత్తుల కోటయ్య పెద్దవరం నూదెండ్ల మండలం, వీరబోయిన బాలయ్య వినుకొండ మండలం, తొలిసూరు లక్ష్మీనారాయణ ఇతను తిరుమల రొంపచెర్ల మండలం. వీళ్ళందరూ ఈ యొక్క ట్రాన్స్ఫారాల్లో ఉన్నటువంటి ఈ రాగి వేయడం కోసం మరి రైతుల యొక్క ట్రాన్స్ఫారాలు పగలగొట్టి ఈ నేరాలు చేయడానికి అలవాటు పడి దాదాపు మన పల్నాడు జిల్లాలో అయితే 48 నేరాలు, మరి ప్రకాశం జిల్లాలో 10 నేరాలు మొత్తం కూడా రికవరీ చేసి సుమారు 4 క్వింటాల రాగి వేరును మనం రికవరీ చేయడం జరిగింది. అయితే మీ అందరూ తెలుసు, మరి రైతులు ఎంతో కష్టపడి, ఇప్పుడే నేను రైతులతో కూడా కొంత ఇంటరాక్ట్ అయ్యాను, 75,000, 1,00,000, 2 లక్షలు పెట్టి రైతులు ఈ యొక్క ట్రాన్స్ఫారాలని నిర్మించుకుంటే ఈ యొక్క గాలి బ్యాచ్ అనండి లేకపోతే ఈ రకంగా నేరాలు కలవడినటువంటి ఈ వ్యవహారాలు పగలగొట్టి 2,000 రూపాయల కోసం మరి రైతుల యొక్క పంట, ఎందుకంటే వాళ్ళకి సకాలంలో కరెంట్ రాకపోతే లిఫ్ట్ చేసుకోవడానికి కానీ వాటర్ ని చాలకు పెట్టుకోవడానికి కానీ చాలా ఇబ్బందులు పడతారు. మళ్ళీ వాళ్ళకి రీప్లేస్మెంట్ ట్రాన్స్ఫార్మ్ చేయాలి అంటే వాళ్ళకి పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టాలి, రికవరీ చేయాలి. రికవరీ అయితేనే ట్రాన్స్ఫార్మ్ మళ్ళీ రీప్లేస్ చేస్తారని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ వీళ్ళందరి పైన కూడా పీడీ యాక్ట్ కూడా వేస్తా ఉన్నాం. వీళ్ళ పైన సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం. మరి మీకు తెలుసు చాలా గ్రామాలు, ఈ నడిగడ్డ, కుప్పుకొండ గ్రామాలు, తర్వాత పెదకంచెర్ల, ఏరుగుపాలెం, గోనకొండ, ఎత్తిపోకల వద్ద కోట. వినుకొండ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. అర్జీదారుల సమస్యల్ని వింటూ భరోసా కల్పించారు. వాటిపై పెండింగ్ లో లేకుండా ఎప్పటికప్పుడు తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జీవి ప్రజా దర్బార్కి వచ్చే ఫిర్యాదుల్లో అత్యధికంగా వైకాపా 5 ఏళ్ల పాలన అరాచకాలపైనే ఉండటం జరిగిందని తెలిపారు. జగన్ మాఫియా రాజ్కి ఉదాహరణగా చెప్పారు.
ప్రజా సమస్యలు, భూ కబ్జాల కేసులు, భూ దురాక్రమణలు సహా కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నట్లు తెలిపారు. వినుకొండలోని అధికారుల్ని బెదిరించి మాఫియా నడిపారని, తమ స్థలాలు లాక్కున్నారని వాపోయారు. 2014-19లో వచ్చిన వాటి టిట్కో ఇళ్లలో జగన్ 2 లక్షల ఇళ్లు రద్దు చేశారని, లక్షలాది ఇళ్లు పూర్తి చేయకుండా వదిలివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ టిట్కో ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తామని చెప్పారు. అమృతరావు గారు వాళ్ళ ముందే వచ్చిన ఫిర్యాదుదారుల ముందే వాళ్ళు ఫోన్ చేసి దాన్ని విషయాన్ని మాకు క్లియర్ గా చెప్పి దాన్ని పరిష్కారం చేసే విధంగా ఏ ఒక్కటి వ్యతిరేకించను. ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి అభ్యర్థన జరిగింది. గంగా సుబాని, గంటా సుబాని వీళ్ళందరూ సాయిపై కూడా నాటి ముఖ్యమైన గౌరవం లేకుండా వాళ్ళు ఎక్కడ పెట్టినా కబ్జాలు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు సీనియర్ సర్వేర్లు కూడా పెట్టి, ఒకరు కాదు అవసరం 2 సర్వేర్లు పెట్టి, మండల సర్వేల్ని 2 సర్వేలతోటి దాన్ని తేల్చండి. ఆస్తి వీళ్ళది అయ్యండి, గతంలో వీళ్ళు బెదిరించింది వాస్తవం అయితే దాని మీద నేడు ప్రజా దర్బార్లో విశేష స్పందన. రాష్ట్రంలో ఎక్కడ ప్రజా దర్బార్ చూసినా, చంద్రబాబు గారు పెట్టినా, లోకేష్ గారు పెట్టినా, నియోజకవర్గాల్లో శాసనసభ్యులు పెట్టినా ప్రజా దర్బార్ అంటే గత 5 సంవత్సరాల్లో న్యాయం జరగినటువంటి విషయాలు అనేకం. ప్రజా సమస్యలు, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు, భూ దురాక్రమణలు అన్ని కూడా కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ రోజు ఇక్కడ ప్రజా దర్బార్లో కూడా మాఫియా వాళ్ళు గతంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి బెదిరించి మా స్థలాలు లాక్కున్నారని వాపోతా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, గుండె మీద చేసుకొని ఉండండి. ఎక్కడ ఏ ఒక్కరికి అన్యాయం జరగదు. ఎవరు బెదిరించినా, ఎవరు రౌడీజం చేసినా, ఎవరు గుండాయిజం చేసినా వాళ్ళకి చుక్కలు కనపడతాయి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రౌడీజానికి, గుండాయిజానికి, మాఫియాలకి స్థానం లేదు. ఉక్కు పాదంతో అణిచేస్తున్నారు చంద్రబాబు గారు. ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లు, అన్ని డిపార్ట్మెంట్ వ్యవస్థలు కూడా అరాచకాల మీద ఈరోజు గంజాయి గుట్కాలు అమ్మాలంటేనే భయపడిపోతా ఉన్నారు. ఎక్కడైనా గంజాయి గుట్కాలు అమ్మితే ఖచ్చితంగా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురండి, పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురండి, అవసరమైతే నా దృష్టికి తీసుకురండి. మేమందరం కూడా వెంటనే ఎస్పీతో మాట్లాడి ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్తాం. మా ఆశయం ఒకటే, గంజాయి లాంటి మారక ద్రవ్యాలు లేనటువంటి సమాజాన్ని భావితరాలకు ఇవ్వాలనేది మా లక్ష్యం. విజన్ 2047లో ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త రావాలి. ఇది మా ఆశయం. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త, ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగం, ప్రతి వ్యక్తికి ఒక ఉద్యోగం. ఆ విధంగా ప్రతి తలసరి ఆదాయం 30 లక్షలకి చేరుకోవాలి. అదే మా ముందున్నటువంటి లక్ష్యం. ఎన్డీఏ ప్రభుత్వం, అదే చంద్రబాబు గారి ఆశయం, అదే మిషన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన. అలాగే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండి, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధిస్తాం. ఆ విధంగా ప్రణాళికలు చేపడుతున్నాం. అలాగే ఆనంద ఆంధ్రప్రదేశ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో దేశంలోనే నంబర్ 1 ఉండాలి ఆంధ్రప్రదేశ్ అనేదే మా లక్ష్యం. అదే చంద్రన్న ఆశయం, అదే మిషన్ 2047 ఖచ్చితంగా సాధిస్తాం. ప్రజలందరి సహకారంతో, అధికారుల యొక్క సహకారంతో మిషన్ 2047 సాధిస్తాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తాం, ఐశ్వర్య ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్తాం, సంతోష ఆంధ్రప్రదేశ్ ని పరిగెత్తిస్తాం, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని. పల్నాడు జిల్లా రెంటచింతల స్థానిక రామాలయం సెంటర్ నందుగల పొట్టి శ్రీరాముల విగ్రహానికి రెంటచింతల మండలం బీజేపీ అధ్యక్షులు సురూపరెడ్డి, పుల్లారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన ప్రాణ త్యాగంతో ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరిలొదిన ధన్యజీవి అని తెలిపారు. కార్యక్రమంలో నాల్లం పెద్దబాబు, చిన్నబాబు, గౌరు అమర్ నాగేశ్వరరావు, ఆకుల నరసింహారావు, గుండా రామ్మూర్తి, కర్నటి కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం ప్రాజెక్టుని సందర్శించిన సీఎం చంద్రబాబు 2026 అక్టోబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు ఆదేశం. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్ కృష్ణయ్య, సానా సతీష్, బీదా మస్తాన్ రావు ప్రలోభాలకి గురి చేసి వైసీపీ సభ్యులను టీడీపీలోకి లాక్కున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.